పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవారు. సద్దన్నం తిననాడు జాతి బాగానే ఉంది. టిఫిన్లు వచ్చాక ఆరోగ్యాలు చెడ్డాయి. రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు, చిత్రాన్నం చేసేవారు, రకరకాలు చేసేవారు, తర్వాణి కూడా తయారు చేసేవాళ్ళు. ఆరోగ్యాలు బాగున్నాయి, అన్నాన్ని పాడు చేసేవాళ్ళు కాదు. అలాగే చిలకలు కాబట్టి, పక్షులు కాబట్టి వాడికి రాత్రి మిగిలిపోయిన పాయసం కొద్దిగా తిని పాపం నిద్ర వస్తుంది. అందులో పాయసం అంటే ముందేనది, పాయసం అంటే ఆయాసమైన నిద్ర వస్తుంది. వెంటనే కొద్దిగా పాయసం సేవించేసరికి చిలకకి నిద్ర వస్తుంది, అది పడుకుంటుంది. పొద్దున్న లేచేసరికి మిగిలిపోయిన పాయసం కనపడింది. వృధా చేయడం ఇష్టం లేక ఆ పాయసం తింది. అన్నం తినేవాళ్ళం అందరూ గుర్తుపెట్టుకోవాలి, అన్నానికి వడ్డించే ముందే కూర్చోవాలి. మనకి ఏది కావాలో అదే వేసుకోవాలి. ఆశ కొద్దీ అన్నీ వేసుకోవడం, మొత్తం వదిలేయడం చేయకూడదు. పదార్థం వృధా అయిపోతుంది. అన్నం పరబ్రహ్మస్వరూపం. మనకు కావలసిందే వేసుకోవాలి. మొహమాట పడకుండా చెప్పేయాలి, అమ్మా నాకు వద్దు వేయకండి, వద్దు వేయకండి, నా మాట వినండి వద్దండి. వేసుకున్నవి తినాలి. కంచం ఖాళీగా ఉండాలి. సరైన వాడు భోజనం చేస్తే